కర్నూలులో డిఆర్డీఓలో మరో ప్రయోగం విజయవంతమైంది. వరవకల్లు మండలంలోని పాలకొలను వద్ద డిఆర్డీఓ శాస్త్రవేత్తలు మానవరహిత డ్రోన్తో మిసైల్ ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు. ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ ప్రయోగానికి సంబంధించిన ఫోటోను విడుదల చేశారు. డిఆర్డీఓ ఈ క్షిపణి అభివృద్ధి తయారీలో భాగస్వాములైన ఎంఎస్ఎంఈ స్టార్టప్స్ ను ఆయన అభినందించారు. సంక్లిష్టమైన టెక్నాలజీని అర్థం చేసుకోవడంతో పాటు ఉత్పత్తి చేయగలిగే సత్తా భారత్ కు ఉందని ఈ పరీక్ష నిరూపించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ దేశ రక్షణ వ్యవస్థ వృద్ధికి దోహదపడడం గర్వంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ప్రయోగం విజయవంతంగా నిర్వహించిన శాస్త్రవేత్తలను ఎక్స్ వేదికగా అభినందించారు. లాంచ్ లో ప్రెసిషన్ గైడెడ్ క్షిపణి విజయం ఆత్మ నిర్భర్ భారత్ నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని చంద్రబాబు కొనియాడారు.